అందరికీ నమస్కారం. గడిచిన ఆదివారం తమిళనాడులో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమంలో అత్యద్భుతమైనటువంటి స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు. జనసేనాని, ప్రౌడ్ సనాతని. ఆయన మాటల్లో అర్థం, ఆర్ద్రత, ఆవేదన ఇవన్నీ కూడా ప్రతి హిందువు అర్థం చేసుకోవాలి. ఇటువంటి రాజకీయ నాయకులు మనకు కావాలి. నిజాలు, నిర్భయంగా మాట్లాడేటటువంటి వ్యక్తులు వీరు. వీళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరు. వీళ్ళు ఉన్నది ఉన్నట్లు మాట్లాడతారు. అందుకే వీరిపైన కొంతమంది పడి ఏడుస్తూ ఉంటారు. మరి మనమేం చేయాలి? అటువంటి వారి మాటల్ని జనాల్లోకి తీసుకుపోవాలి. ఆ మాటల్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. దాన్ని అనవసరమైనటువంటి చౌకబారు రాజకీయాల కోణంలో చూసి మన కళ్ళని మన వేళ్లతోనే పొడుచుకోకూడదు. దయచేసి ఆయన ఏం మాట్లాడారు ఆల్రెడీ మీరు వినుంటే కనుక కామెంట్స్ రూపంలో మీ ఒపీనియన్స్ని చెప్పండి. ఈ వీడియోలో ఆయన మాట్లాడిన విషయాన్ని మరొకసారి నేను మీకు ప్రస్తావిస్తూ కొన్ని చోట్ల అందులో ఉండేటటువంటి రేట్ బిట్వీన్ ద లైన్స్ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆదివారం తమిళనాడులోని మదురైలో హిందూ మున్నని ఆర్వైఎస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మురుగన్ భక్తుల మహానాడులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. హిందువులకు జరుగుతున్న అవమానాలు, ఎవరు చేస్తున్నారో అవమానాలు, ఎందుకు చేస్తున్నారు అవమానాలు, ఏ మాటున చేస్తున్నారు ఈ అవమానాలు, ఈ నిరంతర దాడిని ప్రతిఘటించకపోతే భవిష్యత్తులో జరిగే ప్రమాదం ఏమిటి, అలాగే సజ్జనుల్ని అంటే మంచి వాళ్లను రెచ్చగొడితే వాళ్ళ కోపం అనేది ప్రళయంతో సమానం అనేలాగా కూడా మాట్లాడారు. అంటే హిందువులు సహనశీలురు కదా, వారిని ఏమన్నా పర్వాలేదు అని ఎంతకాలం మీరు ఈ యొక్క దారుణాలు చేస్తారు? శతాబ్దమా, 2 శతాబ్దాల, 1000 సంవత్సరాల తదనంతరం జరిగేదేంటి? ధర్మ సంస్థాపన. మరల హిందూ ధర్మమే నిలుస్తుంది. సనాతన ధర్మమే విశ్వానికి వెలుగునిస్తుంది. ఈ విషయాన్ని మనం గమనించుకోవాలి. గర్వంగా ఉండాలి మన ధర్మం పట్ల. మన ధర్మం పైన జరుగుతున్నటువంటి దాడిని ఈ రీతిన ప్రతిఘటించాలి. రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ లాంటి వారు చాలా అరుదు అని ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఆయన ఒకప్పుడు ఏమిటి అని కాదు, ఇప్పుడు సనాతన ధర్మంలో ఉన్నటువంటి ఆ నాణ్యత, అందులో ఉండేటటువంటి గొప్పతనం తెలుసుకున్నాక ఆయన ప్రౌఢ సనాతనిగా ఎప్పటికప్పుడు తనను ప్రకటించుకుంటూనే, ఇతర మతాలను గౌరవిస్తూనే తన మతాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముందుకు వస్తున్నాడు. ఎంతమంది వస్తున్నారు ఇటువంటి రాజకీయ నాయకులు? అక్కడికి వెళ్ళి ఒక మాట, ఇక్కడికి వెళ్ళి ఒక మాట, అక్కడ టోపీ పెట్టుకుంటారు, ఇక్కడ ఏదో చేస్తారు. ఇవన్నీ ఓట్ల కోసం చేసే గారడీలు. ఈ మాయలో జనాలు ఉన్నంతకాలం ఇటువంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయి. ఇక్కడ మోదీ కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎందుకు పర్సనల్గా నేను వారిని కొన్ని విషయాలు అప్రిషియేట్ చేస్తానంటే, వాళ్ళు నటించరు. ఓటు బ్యాంకు కోసం అని చెప్పేసి మైనారిటీ సంతుష్టీకరణ పనులు చేయరు. ఆయన ముస్లిం ముందు, క్రిస్టియన్ ముందు కూడా ఐఎమ్ ప్రౌడ్ సనాతని అని చెప్పుకుంటారు. ఐ రెస్పెక్ట్ ఎవరీ రిలీజియన్ అని చెప్తారు. ఇది కదా మనకు కావాలి. ఇది కదా పారదర్శకత, ఇది కదా చిత్తశుద్ధి. ఆలోచనల్లో పరిపక్వత లేని వాళ్ళు, లేదా ఒక ఇరుకున ఒక షెల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఆయన్ని ఏదో ఒక విధంగా ఈ పాయింట్లో విమర్శిస్తూ ఉంటారు. అయినా సరే మనం సనాతన ధర్మం అనే కాన్సెప్ట్లో పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ప్రొటెక్ట్ అంటే ఏంటి? ఆయన మాటలకి మనం మద్దతు పలకాలి. ఆయన మాటల్ని మనం విశేషంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ఒకసారి ఆయన స్పీచ్ని మనం చూస్తే గనక, హిందూ దేవుళ్లను విమర్శిస్తూ హేళనగా మాట్లాడడమే లౌకికవాదముగా ప్రకటించుకునే దుష్టశక్తులను పారద్రోలేందుకు హిందువులందరూ కూడా సమైక్యంగా పోరాడాలి. మతాన్ని రాజకీయాల కోసం ఉపయోగించడం సరికాదు. హిందుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవద్దు. ఈ మాట ఎవరికి చెప్పారు తెలుసా? తమిళనాడు గడ్డ మీద నిలబడి ఈ సోకాళ్ళు డిఎంకే నేతలకు చెప్పారు. ఈ డిఎంకే నేతల్లో ఒకడైనటువంటి ఉదయనిధి స్టాలినే చెప్పాడు కదా, ఎరాడికేటింగ్ ఆఫ్ సనాతన ధర్మ అని. మరి వాడికి తెలియాలి కదా, నువ్వు ఎరాడికేట్ చేయగలవా? చూశారు కదా మీరు ఆ విజువల్స్ చూస్తే. ఆయన స్పీచ్ బ్యాక్గ్రౌండ్లో విశేషముగా కుమారస్వామి భక్తులను, ఆ ప్రవాహాన్ని కనుక చూస్తే వాళ్ళు ఊఫ్ అంటే పోతారు. వీళ్ళంతా ఎవరైతే ఈ ద్వేషులు ఉన్నారో, ఈ శత్రువులు ఉన్నారో, వాళ్ళు ఒక్క మంత్రం గట్టిగా పఠిస్తే చెవుళ్ళు పగిలిపోతాయి ఒక్కొక్కడివి. ఈ మాట ఎందుకు అనాల్సి వస్తుందంటే, నువ్వు నా జోలికి వచ్చావు కాబట్టి నేను నిన్ను అనకుండా ఎలా ఉంటాను? నువ్వు ఏ రాజ్యాంగం అయితే పట్టుకొని భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో రెచ్చిపోతున్నావో, అదే భావ ప్రకటన స్వేచ్ఛ నాకు లేదా? సెల్ఫ్ డిఫెన్స్ అనేది లేదా నాకు? ఇదే ఇక్కడ మనం కనబరచాల్సినటువంటి విషయం. పోరాడాలి హిందువులు సమైక్యంగా అని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. హిందూ దేవుళ్లను పనిగట్టుకుని విమర్శించే సోకాల్డ్ నాస్తికవాదులు అరేబియా నుంచి, అండర్లైన్ చేసుకోండి, అరేబియా నుంచి దేశములోకి దిగుమతి అయిన మతాలను కానీ, ఆ మతాలకు చెందిన దేవుళ్లను కానీ విమర్శించగలరా? క్రిస్టియానిటీని విమర్శించగలరా? ఇస్లాంని విమర్శించగలరా? ఇది పవన్ వేసినటువంటి సూటి ప్రశ్న. చెప్పండి సమాధానం దమ్ముంటే. ఎవడన్నా సరే ఇష్టం వచ్చినట్లుగా కారు కోతలు కోస్తాడు రాముడి మీద, కృష్ణుడి మీద, పిచ్చి కోతలు కోస్తారు, హ్యాపీగా ఉంటారు.
మీరు దమ్ముంటే ఆ మతాల్ని అనాలని మా ఉద్దేశం కాదు. ఆ మతాలను అనగలరా? అనలేరు, ఎందుకంటే కోస్తారు కాబట్టి. కనుక ఇక్కడ ఆ విషయాన్ని ఆయన లేవనెత్తడం జరిగింది. ఇది చాలా గొప్ప విషయం. హిందువులు ఎప్పుడూ సహనం పాటిస్తారు. ఆ సహనశీలురంతా ఒక్కటైతే నాస్తికవాదులంతా పత్తా లేకుండా పోతారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి నాస్తికవాదులు ఎవరు? సోకాల్డ్ నాస్తికవాదులు. వీళ్ళందరూ కూడా పనిగట్టుకొని ఒకే ఒక్క మతాన్ని టార్గెట్ చేస్తారు. ఈ పండగల వేళల్లో, ప్రత్యేకమైనటువంటి రోజుల్లో న్యూస్ ఛానల్స్లలో డిబేట్లలో కూర్చొని మనకి నీతులు చెప్తూ ఉంటారన్నమాట. సైన్స్ పాఠాలు. ఏది మనకి శాస్త్రాలను అవపోసన పెట్టినటువంటి మనకి వీళ్ళు సైన్స్ని పరిచయం చేస్తుంటారు. మనకు తెలియదు మరి. అయితే అటువంటి నాస్తికవాదుల్ని ఆయన టార్గెట్ చేయడం, ఎండగట్టడం జరిగింది. కనుకనే సహనశీలురంతా ఒక్కటైతే ఈ నాస్తికవాదులంతా పత్తా లేకుండా పోతారని హెచ్చరించారు. తమిళ సామెత కూడా ఒకటి చెప్పారు, సాధుమిరండాల్ కాడు కొల్లాదు. సజ్జనుడికి సహనశీలికి ఆగ్రహం వస్తే అతడు నాపడం ఎవ్వరి తరం కాదు. ఇది ఆయన ఉటంకించిన విషయం. హిందువులంతా ఏకమైతే నాస్తికవాదులు, దేవుళ్లను విమర్శించే అధికారంలోకి వచ్చిన వారు సోకాళ్ళు డిఎంకే పాలకులు అడ్రస్ లేకుండా పోతారు. రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని నాస్తికవాదులు రెచ్చిపోతూ హిందూ దేవుళ్లను విమర్శిస్తున్నారు. మురుగన్ భక్తులు గానం చేసే స్కంధ షష్ఠి కవచాన్ని హేళన చేశారు. ఆధ్యాత్మిక పునాదులను కదిపేందుకు ప్రయత్నిస్తున్న వారి కుటిల యత్నాలు ఎన్నటికీ ఫలించవు. మురుగన్ భక్తులందరూ ఓ చూపు చూస్తే చాలు దేవుణ్ణి తిట్టేవారంతా దేశం నుంచి పారిపోతారు. దేవుణ్ణి తిట్టేవారు దేశం నుంచి పారిపోతారు. దేవుడు అంటే ఎవరు? సనాతన ధర్మం చెప్పినటువంటి దేవుడు. భగవంతుడికి నిర్వచనం సనాతన ధర్మం మాత్రమే చెప్తోంది. ఈ సోకాల్డ్ జాంబీలు కాదు, ఆ జాంబీల హెడ్స్ కాదు, ఈ ప్రేతాత్మ బ్యాచ్లు కాదు భగవంతుడికి నిర్వచనం చెప్పేది. అలా సనాతన ధర్మం చెప్పేటటువంటి ఆ భగవంతుణ్ణి, ఆ దేవుణ్ణి తిడితే దేశం నుంచి పారిపోతారు. పరమశివుడు మూడో కన్ను తెరిచిన పవిత్ర భూమి తమిళనాడు. అలాంటి చోట ఆధ్యాత్మిక భావాలకు, ప్రత్యేకించి హిందువుల మత విశ్వాసాలకు భంగం కలిగిస్తే భక్తులు చూస్తూ ఊరుకోరు. ఇల్లేమో దూరం, అంతటా గాఢాంధకారం, చేతిలో దీపం లేదు, దారంతా మిట్ట పల్లాలు. అయినా కూడా మనసులో ధైర్యం ఉంది, అది చాలు. అచ్చమిల్లై భయం లేదు, భయం లేదు. ఈ విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. తెలుగు అలాగే తమిళ్లో ఉన్నటువంటి ఆ కవితల సారాంశాన్ని చక్కగా చెప్పారు. భయం లేదు, మనకి భయం లేదు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, మతాచారాలపై దుమ్మెత్తి పోసేవారిపై సమైక్య ఉద్యమం చేపట్టేలా మహానాడులో తీర్మానం చేయాలి అని కూడా ఈ సందర్భంగా ఆయన కోరడం జరిగింది. నాగుపాము బుస కొడితేనే చిట్టెలుకలు పారిపోతాయి. ఆ రీతిలో పరమేశ్వరుడి మెడలోని నాగుపాము బుస కొడితే నాస్తికవాదులనే ఎలుకలు సైతం పత్తా లేకుండా పోతాయి. తిరుక్కురల్ సూక్తి అదే అర్థాన్ని చెబుతోంది. మహానాడును రాజకీయాల లాభాల కోసం వాడుకోవడం తగదు. మా మతాన్ని మీరెవరు ప్రశ్నించేది? ఈ విషయాన్ని డిఎంకే నేతలను సూటిగా అడిగారు పవన్ కళ్యాణ్. హిందువుగా ఉండకూడదా? ఇది ఆయన చాలా సందర్భాల్లో ప్రస్తావించిన విషయం. ఒక ముస్లింగా ఉండొచ్చు, ప్రౌడ్గా చెప్పుకోవచ్చు. ఒక క్రిస్టియన్గా ఉండొచ్చు, చెప్పుకోవచ్చు. బట్ నేను హిందువుని అని చెప్పుకుంటే మతోన్మాది. వాడు నా ఊర్లలోకి జొరబడి మతాలు మారుస్తున్నాడు అని అడిగితే మతోన్మాది. నా దేవీ దేవతలను అవమానిస్తున్నాడు అంటే నువ్వు ఎవడు? నేను అడిగిన వాడిని నేను మతోన్మాది. బాధితుణ్ణి నేను, బాధింపబడుతున్నది నేను. అడిగితే నేను రివర్స్లో మతోన్మాదని అయిపోతున్నాను. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి సిచ్యువేషన్ కేవలం భారతదేశంలో హిందువులకు మాత్రమే ఉంది. హిందూ సంస్కృతిని గౌరవించాలి, మతాలపై రాజకీయాలు జరగకూడదు అంటూ అద్భుతమైనటువంటి స్పీచ్ పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. నాకైతే అర్థము, ఆర్ద్రత, ఆవేదన కలగలిసిన స్పీచ్ లాగే అనిపించింది. స్టార్టింగ్లో చెప్పాను కదా, మరి మీకెలా అనిపించిందో మీరు ఇదివరకే విని ఉంటే లేదా ఈ వీడియో ద్వారా తెలుసుకుని ఉంటే తప్పకుండా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.